ఈ లోకాన్ని కాపాడటానికి పరము నుండి ఇహమునకు వచ్చాడు ప్రభువు. యెరూషలేమును కేంద్రంగా చేసుకుని అనేక గ్రామాలు పట్టణాలలో మహాజ్ఞానాన్ని బోధించాడు. భవిష్యత్ సంబంధమైనటువంటి సంగతులు ఎన్నో వారికి చెప్పాడు, మాటలతో చెప్పాడు. అప్పటికి నీ అర్థం కాకపోతే దేవుని శక్తి ఏంటో వారికి తెలియలాగున సూచక క్రియలు, అద్భుత కార్యములు ఎన్నో చేశాడు. అన్ని చేసినా వారిలో ఆశించినంత మార్పు రాకపోయేసరికి ప్రభు తనలోని బాధను ఎలా వ్యక్తపరుస్తున్నాడో మీరు ఒకసారి గమనించండి ప్రియులారా. తన యొక్క బాధను వ్యక్తపరుస్తున్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 13వ వచనములో నుండి మనం చూడగలిగినట్లయితే 10వ అధ్యాయము 13వ వచనములో నుండి, అయ్యో కొరాజినా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడినటువంటి అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందియుందురు. వారు మారు మనసు పొందియుందురు. ఏ పట్టణాలను కోడి చేశాడు ఇక్కడ? కోరాజీనా, బేత్సయిదా. అయ్యో కోరాజీనా, అయ్యో అన్నాడు అనంటే అక్కడేదో ఆవేదన మిగిలి ఉన్నది. అయ్యో అన్నాడు అంటే అక్కడేదో ప్రమాదము పొంచి ఉన్నది. అయ్యో అని అన్నాడు అనంటే అక్కడేదో బాధ పొంచి ఉన్నది. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడినటువంటి అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనపట్ట కట్టుకొని బూడిద వేసుకుని కూర్చుండి మారు మనసు పొందియుందురు. అయినను విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోనుల గతి ఓర్వదగినదయ్యుండును. మీ పట్టణములలోనికి వచ్చి దేవుని మాటలు ఇంతగా వినిపించినా, దేవుని కార్యములు ఇంతగా చేసినా మీరు ఆలోచించలేకపోయారే, ఆశించినంతగా మీరు మారలేకపోయారే, మీరు మనసు పెట్టలేకపోయారే. మీ దగ్గర మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, మీ దగ్గర చేసినటువంటి సూచక క్రియలు కానీ ఆ తూరు సీదోనటువంటి ఆ పట్టణంలో చేసిన ఎడల వారు ఇప్పటికే మారు మనసు పొంది ఉందరు, వారు ఇప్పటికే మారు మనసు పొందుతారు. ఆయన ఇప్పుడు చెబుతున్నాను, ఇదిగో భవిష్యత్తులో వారి గతి ఓర్వదగినదై ఉండును. నీవు పాతాళము వరకు దిగిపోయేదవు, నీవు పాతాళము